సిరి ఎక్కడికి వెళ్తుంది? అమెరికా. ఈ సిరిని ఎవరు ఆపలేరు. మళ్ళీ ఇలా డ్రైవర్గా ఇక మీద ఎలాంటి శత్రువులు మేడం గారిని ఏమీ చేయలేరు. నీ రాము మీద నీకు నమ్మకం ఉందా? ఉంది. గుడ్. అయితే ఇదే మాట మీద ఉండు. మీ ఇద్దరిని నేను కలుపుతాను. సరే, మనం కాసేపు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఈ ప్లెజెంట్ మూడ్లో, ఈ ఏకాంతంలో ఇంకో నాటకాలు కట్టిపెట్టి నీ మనసులో మాటని చెప్పే. నా మనసులో ఏమీ లేదు. అబ్బా, నాటకాలు వద్దన్నాను కదా. ఎంత అమెరికాలో పెరిగినా నేను ఆడపిల్లనే. మగ మహారాజువి, నువ్వే ముందు చెప్పాలి. ఏంటి చెప్పవా? ఏం చెప్పాలి? అబ్బా, ఫోజు కోరి వెంట పడుతున్నానని టెక్కు. సరే బాబు, ఆడపిల్లనైనా తప్పుతుందా? ముందుగా నేనే చెప్తాలే, కానీ నువ్వు కళ్ళు మూసుకోవాలి. ఎందుకు? అబ్బా, ఏం తెలియనట్టే. కళ్ళు మూసుకోమన్నాను కదా. అలా సూటిగా చూస్తుంటే ఎలాగమ్మా చెప్పేది? పోనీ నేనే కళ్ళు మూసుకొని చెప్పేస్తాలే. చెప్పేస్తున్నా. రాము, ఐ లవ్ యూ. నీ జవాబు చెప్పు, పదాలతో కాదు, నీ పెదాలతో. చెప్పు రాము. శిరీష, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తోందా? నాకు బాగానే తెలుస్తుంది, కానీ నువ్వే అన్నీ తెలిసి కూడా. షట్ అప్. చూడు, నీ మనసులోంచి ఇలాంటి చెత్త ఆలోచనలన్నీ వెంటనే తుడిచేయి. రాము. ఎస్, ఈ రామ్ జీవితంలో అర్చన మాత్రమే. ఇక్కడ ఇంకెవరికి చోటు లేదు. ఒక్క అర్చనకే, దట్స్ ఆల్. నా చివరి క్షణం దాకా తన జ్ఞాపకాలే నాతో ఉంటాయి. అండర్స్టాండ్? ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సౌందర్య చెప్పిందే కరెక్ట్. ఏంటి? సౌందర్య చెప్పిందా? ఏం చెప్పింది? నేనంటే నీకు ఇష్టమని. వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ నువ్వు నా కోసమే తిరిగొచ్చావని. నేను దగ్గరగా వస్తున్న కొద్దీ కావాలని నువ్వు బెట్టు చేస్తున్నావని చెప్పింది. రాము, ఐ లవ్ యూ. నువ్వు కాదంటే చచ్చిపోతాను. శిరీష, నిన్ను చూస్తుంటే కోపం రావడం లేదు, జాలేస్తోంది. ఐస్ క్రీమ్ కావాలి అని మారం చేసే చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. ప్రేమంటే కూడా ఐస్ క్రీమ్ లాంటిదే, అందుకే కరిగిపోకముందే ఎంజాయ్ చేయాలి అన్నారు. చూడు, ప్రేమంటే ఐస్ క్రీములు తినడం, కూల్ డ్రింకులు తాగటం కాదు. అదేంటో చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకు కాదు? నేను చదువుకున్నా, పీజీ దాకా. ఏయ్ మెంటల్! చూడు, మళ్ళీ చెప్తున్నాను, నీ ఆలోచన తప్పు. నేను పెళ్ళైన వాణ్ణి. నా భార్య అర్చనే నా భార్య. ఈ జన్మకే కాదు, జన్మలకు కూడా. పీజీ దాకా చదివానన్నావు కదా, బెటర్ యూ అండర్స్టాండ్. ఓకే? సౌందర్య, ఏంటి నువ్వు చేస్తోంది? నేనేం చేశాను? నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలీదు? పిచ్చి పిల్ల, ఆ శిరీషతో నేను తనని ఇష్టపడుతున్నానని చెప్తావా? కావాలని తనని నా మీదకి ఉసుగొలుపుతావా? సిగ్గనిపించట్లేదు? బావగారు, మీ గురించి శిరీషకి ఏదో చెప్పాల్సిన అవసరం నాకేంటి?
అయినా నిజంగా చెప్పాల్సి వస్తే చాలా చరిత్ర ఉంది కదా తమరికి. సౌందర్య, నా అర్చన నాకు దూరం కావడానికి కారణమే నువ్వు. మా ఇద్దరి జీవితాలు నాశనం కావడానికి కారణమే నువ్వు. అర్చన ఈ లోకంలో లేదు అని తెలిసిన రోజే నీ గొంతు పిసికి చంపేయాలి అనుకున్నాను. కానీ ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఒకప్పుడు నువ్వు నా తమ్ముడి భార్యవన్న ఒకే ఒక్క కారణంతో. చూడు, ఈ ఇంట్లోకి నువ్వు ఎందుకు చేరావో, ఎన్నెన్ని కుట్రలు చేస్తున్నావో నాకు తెలుసు. ఏయ్, ఇప్పుడు నేను తాడు బొంగరం లేనోణ్ణి. నిజంగా నేను తలుచుకుంటే నీ చాప్టర్ని ఫినిష్ చేయడానికి కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు. ఈ పిడికిలి దెబ్బ చాలు. నిన్ను చంపి నిన్ను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. గుర్తుంచుకో, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటి వేషాలు వేశావో నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. బీ కేర్ఫుల్. పిచ్చి బావగారు, నన్ను చంపి జైలుకెళ్తారా? ఎందుకు? అర్చన లేదు అనే డిప్రెషన్తోనే. అర్చన చావలేదు, బతికే ఉంది. ముసుగులో దాక్కుంది. ఆ ముసుగుని తొలగించి దాన్ని బయటికి లాగడానికి శిరీష అనే ఎరని మీ మీదికి విసిరాను. లాగుతాను. ముసుగులో ఉంచి అర్చన్ని బయటికి లాగుతాను. నేను విసిరిన ఎర గాలానికి తగులుకునేలాగా చేస్తాను. చేసి తీరుతాను. సిరి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నీ మనోభిరాముడితో నీ మనసులో మాటని చెప్పావా? ఏమన్నాడు? నో అన్నాడు. నీ మనసులో ఊహల్ని తుడిచే అన్నాడు. నా జీవితంలో ఇంకో ఆడదానికి చోటే లేదన్నాడు. నిజంగానా? అవును, అందుకే చెప్పను అన్నాను. కానీ నువ్వే. అర్థమైంది సిరి. నీ రాముడు నీకు పరీక్ష పెట్టాడు. పరీక్ష అంటే? అంటే ఏముంది, నీ ప్రేమ ఎంత గట్టిదో చూడాలని అలా చెప్పాడన్నమాట. ఏం కాదు, గట్టిగానే నో అన్నాడు. ఇక ఆశ లేనట్టే. పిచ్చిదానా, నీకు సంగతి తెలుసా? మగాళ్ళు రెండు రకాలు. ఆడదాని వెంటపడి ప్రేమించు అని అడుక్కునే వాళ్ళు ఒక రకం. ఆడదే వెంటపడినా బెట్టు చేసి మురిపించే వాళ్ళు రెండో రకం. అంటే? అంటే ఏముంది, నీ రాముడు రెండో రకం మగాడు. ఏం కాదు. ఎందుకు కాదు? నువ్వే ఆలోచించు. నిజంగానే తన మనసులో నీ మీద ఇష్టం లేకపోతే నీ ఫోటోని తన రూమ్లో ఎందుకు దాచుకున్నాడు? ఆ రోజు బన్నీతో ఆడుతూ కావాలని నిన్నెందుకు కౌగిలించుకున్నాడు? నువ్వు ఫ్రెండ్స్ అనగానే నీతో హ్యాపీగా ఎందుకు మాట్లాడాడు? అదంతా నిజమే, కానీ ఇవాళ నో అన్నాడుగా. ఇవాళ నో అంటే బెట్టు చేస్తున్నాడని అర్థం, రేపు ఎస్ అంటాడని సంకేతం. నిజంగానా? నీతో అబద్ధం చెప్తానా? ఒక్క మాట గుర్తుంచుకో సిరి, ఈ మనసు అనేది ఉందే చిత్రమైన వేషాల్ని వేయిస్తుంది. ప్రాణం అనిపించుకున్న వాళ్ళనే ఒక్కోసారి కసురుకునేలా చేస్తుంది. అవునా కాదా? అవుననుకో. అనుకో కాదు, ఇదే నిజం. నీ రాముడు బెట్టు చేస్తున్నాడు. నీ ప్రేమ ఎంత గట్టిదో పరీక్షిస్తున్నాడు. గెలుస్తావో ఓడిపోతావో ఇక నీ ఇష్టం. సౌందర్య, నేను ఓడిపోవడమా? నెవర్. అది ఇదే టెంపోని కంటిన్యూ చేయి. నీ రాముడు బెట్టు అనే మెట్టు దిగి నీ చుట్టూ తిరిగేలా చేసుకో. వెంటపడే మగాడికి ఓకే చెప్తే మజా ఏముంటుంది? బెట్టు చేసే మగాడిని లొంగ తీసుకుంటేనే మజా ఉండేది. అసలు సిసలు ఆడేది అనిపించుకునేది.
వదలకు. నీ చెయ్యి పట్టేదాకా, నీ మెళ్ళో తాళి కట్టేదాకా నీ రాముని అస్సలు వదలకు. అమ్మయ్యా, ఎన్నాళ్ళనా మనకి అవస్థ? తప్పదురా. శనీశ్వరుడు పట్టినప్పుడు అంత గొప్ప శివుడే చెట్టు త్వరలో దాక్కున్నాడు. నువ్వెంత నేనెంతరా బిడ్డ? తొక్కలో వేదాంతం కాదు నాన్న, ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు. అక్కట వికటపు మహారాజుకి అవివేకి మహామంత్రి ఉన్నట్టు ఆ మాత్రం ఉపాయమే తెలిస్తే ఇలా ఊహల్లో బ్రతకడం ఎందుకురా పిచ్చిరా బిడ్డ? చిచి, చుక్కబడి వారం దాటింది, మొక్కపడి 10 రోజులు అయింది. 60 ఏళ్ళు వచ్చాయి. ఎందుకు నాన్న నువ్వు 6 అడుగులు ఎదిగావు. నువ్వెందుకురా కన్నా? ఛీ. ఛీ ఛీ. ఏమిటది? ఆ, ఆ, ఏం చేస్తున్నారు? గీత, భగవద్గీత బోధిస్తున్నాను నీ కొడుక్కి. ఆహా, ఆ, ఒట్టమ్మా, ఆ. ఏదో పుణ్యం పురుషార్థం కదా అని. ఏ నానా? ఆ, ఆ. అవునవును చూస్తున్నా. అబ్బా కొడుకులు ఇద్దరినీ చూస్తున్నా. మళ్ళీ ఏదైనా వేషాలు వేస్తే ఎడంకాలతో తొక్కుతా. కుడికాలికి ఏమైంది గజం? మా ఆవిడ వామపక్షం. ఆ. మేడం, మన వైజాగ్లో ఉన్న ఏజెంట్ గురించి ఏం డిసైడ్ చేస్తారు? ఆ ఏజెంటు ఎన్నేళ్ల నుంచి పేమెంట్ సరిగా చెల్లించడం లేదు. దాదాపుగా 3 నెలల నుంచి. సడన్గా ఏమైందో ఏమో కానీ ఈ మధ్య కొంచెం ప్రాబ్లం చేస్తున్నాడు. మీ ఒపీనియన్ ఏంటి? పీకి పారేయండి. అవునక్క, అలాంటి కేర్లెస్ ఫెలోస్ ని అస్సలు స్పేర్ చేయకూడదు. పీకి పారేస్తేనే బుద్ధొస్తుంది. నీకు కంపెనీ విషయాలు తెలియవు, ఊరుకో. హ, ఇలా ఊరుకోబట్టే ఏజెంట్లు ఏకు మేకైనట్టు ప్రవర్తించేది. అరే, 3 నెలల నుంచి పేమెంట్ సక్రమంగా లేకపోతే ఎలా ఊరుకున్నారు? ఊరుకోక ఏం చేస్తామమ్మా? తను 10 ఏళ్ల నుంచి మన కంపెనీకి ఏజెంట్గా ఉన్నాడు. అదే, అసలు ఇన్నేళ్ల పాటు అలాంటి వాళ్ళని ఏజెంట్స్ గా కంటిన్యూ చేయడమే మీరు చేసిన పెద్ద తప్పు. సౌందర్య, నీకు తెలియని విషయాల్లో తల దూర్చుకు. ఏ, ఆ మాత్రం బిజినెస్ నాకు తెలుసులే. నేను ఒకప్పుడు ఇలాంటి కేసుల్ని ఎన్నో చూసిన దాన్ని. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదుగా. మేనేజర్ గారు, ఇలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మనం రేపు లీజర్గా ఆలోచిద్దాం. అలాగే మేడం, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అబ్బో, పెద్ద గొప్పేలే. అవును, బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ఆవేశం కాదు, అనుభవం కావాలి. నీకు నాకు ఉన్న తేడా ఇదే. బన్నీ, ఇంకా పడుకోలేదేంటి? నిద్ర రావట్లేదమ్మా. నాన్నమ్మ తాతయ్యనేమో ఇందాకే గుర్రు పొట్టి నిద్రపోయారు. సరే, నువ్వు కూడా వచ్చి పడుకో. నువ్వు వచ్చి కథ చెప్తావనే ఇంతసేపు మేల్కున్నాను. నాకు అలసటగా ఉంది బన్నీ. ప్లీజ్ అమ్మా, ఒకే ఒక కథ చెప్పవా? బన్నీ, మూడ్ లేదని చెప్పాను కదా, వచ్చి పడుకో రా. 3 కథ చెప్పచ్చు కదా, చెప్తావా లేదా? బన్నీ, విసిగించుకో, వెళ్ళు. నువ్వు కథ చెప్తేనే నేను వెళ్తాను. చెప్పమ్మా, చెప్పమ్మా ప్లీజ్. బన్నీ, కథ లేదు గిదా లేదు, పో అవతలకి, పో. అమ్మా, బన్నీ,
బన్నీ 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 అయ్యో ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళి ఉంటాడు బన్నీ 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 ఏమైందంటే చెప్పవేంటి? అమ్మ తిట్టింది. తిట్టిందా? ఎందుకు? రోజులాగే కచ్చెప్పమ్మా అని అడిగాను, తోసేసింది. నన్ను విసికించకపో అంది. ఓ ఓ ఏంటి ఓ పెద్ద, అలా తిడితే నాకు కోపం రాదా? ఏంటి కోపమే? కోపమే. కట్టిఫ్. మమ్మీతో నేను అస్సలు మాట్లాడను. బన్నీ తప్పు. ఏంటి తప్పు? నేనేం చేశానని తిట్టింది? బ్యాడ్ అమ్మా. నో బన్నీ, ఈ ప్రపంచంలో బ్యాడ్ నాన్నలు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ చుట్టాలు ఉంటారు, కానీ బ్యాడ్ అమ్మలు ఎక్కడా ఉంటారు. అమ్మ ఎప్పుడూ గుడ్డే. గుడ్ అయితే కచ్చప్పమంటే తిట్టాలా, తోసేయాలా? నేను అమ్మ దగ్గరికే వెళ్ళను. తెల్లారగానే పాలు తాగమంటుంది కదా, నేను తాగను. అన్నం తిను బన్నీ అంటుంది కదా, నేను అస్సలు తిన్ను. కటిఫ్ అంటే కటిఫ్ అంతే. అమ్మో, మా బన్నీ బాబుకి ఎంత కోపమో. కోపమే, గుస్సా, యాంగ్రీ. అమ్మ బాబోయ్, అంతా గుస్సానే. ఇంత గుస్సా. సరే, మీ అమ్మ కథ చెప్పలేదనేగా నీ కోపం అంతా? మరైతే నేను చెప్పనా? నిజంగానా రాము? మరి నీ కోపం పోతుందా? ఓ ఉఫ్ అని పోతుంది. కాదు, ఆల్రెడీ పోయింది. వెరీ గుడ్. అయితే నేను చెప్తాను, నువ్వు విను. ఇదిగో రాము, చిన్నది కాదు, పెద్ద కథ చెప్పాలి. ఓ తప్పకుండా చెప్తాను. భలే భలే. కథ పేరేంటి రాము? ఓ రాజు ఓ రాణి కథ. అనగనగా ఓ దేశంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి తన భార్య అంటే ఎంతో ప్రేమ. కొన్నాళ్ల తర్వాత కొన్ని దుష్టశక్తుల వల్ల ఆ రాజుగారికి రాణిగారి మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం క్రమంగా రాజుగారికి రాణిగారికి మధ్య అగాధాన్ని సృష్టించింది. అగాధం అంటే? దూరం, అందుకోలేనంత దూరం. ఆ తర్వాత ఎంతగానో ప్రేమగా ఉన్న రాజుగారు రాణిగారు విడిపోయారు. తన భార్య తన దగ్గరే ఉన్నంత వరకు ఆ రాజుగారికి ఆమె విలువ తెలియలేదు. ఆమె దూరంగా వెళ్ళిపోయాక, మళ్ళీ తిరిగినని లోకాలకి వెళ్ళిపోయాక గుండెలు పగిలేలా ఏడ్చాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను, నా భార్య నాకు తిరిగివ్వు దేవుడా అని ప్రార్థించాడు. రాణి 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 అంటూ దిక్కులు పిక్కటిలేలా అరిచాడు. కానీ
ఏ దేవుడు ఆ రాజుని కరుణించలేదు. దూరమైన ఆ దేవత మళ్ళీ తిరిగి రాలేదు. మనిషి ఒంటరై మనసు శూన్యమైన ఆ రాజు మాత్రం పిచ్చివాళ్లాగా రోజు పడుకునే ముందు అర్చన అంటూ